హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశ లాసరాజ్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, లెహంగా అండి. ఇది ఓల్డ్ లెహంగా, ఎప్పుడో ఓల్డ్ మోడల్ లెహంగా అండి. దీన్ని మనం ఇప్పుడు చూసారు కదా ఎంత లెంత్ వచ్చిందో, నాకు సరిపోయిందండి. ఈ లెహంగాని ఇప్పుడు మా పాపకి లెహంగాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రాసెస్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చండి. మన లెహంగాని మన బేబీకి కరెక్ట్గా సరిపోయేటట్లుగా నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, లెహంగా అనేది చాలా ఓల్డ్ మోడల్ అని డోరీ కూడా దానికే స్టిచ్ చేసి ఉందండి. ఇప్పుడు ఇటువంటి లెహంగాని మనం ఏ విధంగా మన బేబీకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేస్ ఉంది చూసారు కదా, ఈ లేస్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. సో ఫస్ట్ ఈ లేస్ని నేను రిమూవ్ చేసేస్తాను. అక్కడ వరకు ఆ లేస్ని కట్ చేసేసుకుంటాను. అప్పుడు కొంచెం లెంత్ అనేది తగ్గుతుంది. చూసారు కదా, లెంత్ అనేది నా సైజు ఉంది. ఇప్పుడు 6 ఇయర్స్ అండి మా పాప సైజ్కి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ లేస్ అనేది నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. అప్పుడు నాకు కొంచెం లెంత్ అనేది తగ్గుతుంది. ఎలాగో నాకు ఈ లేస్ అనేది నచ్చలేదు కాబట్టి ఫస్ట్ ఈ లేస్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. కట్ చేసేసుకోవాలి, మొత్తము లేస్ అనేది తీసేసుకున్నాను. కావాలంటే ఈ లేస్ వేరే దానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి, వద్దనుకుంటే పక్కన పడేసేయచ్చు. సో ఈ లేస్ అనేది కట్ చేసుకొని నేను పక్కకు తీసేసుకున్నాను. ఫైనల్గా లెహంగాకున్న లేస్ మొత్తము. సో ఈ చివరన ఉంది కదండి, పోగులు పోతాయి. మనము లెహంగా అనేది ఎంత లెంత్ ఉందనేది చూసుకోవాలి. సో నేను ఒక ఓల్డ్ లెహంగా తీసుకున్నానండి ఈ లెహంగా లెంత్ చూసుకుంటానికి. ఈ లెహంగా మీద బ్లౌజ్ అనేది చక్కగానే ఉందండి, కానీ ఇది ముడతలు వచ్చేసేసింది. ఈ లెహంగా పాత లెహంగా. కావాలంటే ఆ పాత లెహంగాది బోర్డర్ అనేది చాలా నీట్గా బాగానే ఉందండి. ఆ బోర్డర్ కట్ చేసి ఈ లెహంగాకి వేసుకోవచ్చు అవసరమైతే. నేనైతే వెయ్యట్లేదండి, ఊరికినే ఐడియా అనేది చెప్తున్నాను. చూసారు కదా, ఈ లెహంగా చాలా ముడతలు వచ్చేసింది. దీని మీద బ్లౌజ్ అనేది నేను ఇప్పుడు రెడీ చేస్తున్న లెహంగా మీదకి యూజ్ చేద్దామని నా ఐడియా అండి. అలా అయితే చక్కగా పాత లెహంగా పాడవకుండాను ఉంటుంది. ఆ ముడతలు వచ్చేసింది కదండి లెహంగా, దాని మీద బ్లౌజ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ రెండు పేర్ చేస్తే చక్కగా సరిపోద్ది. సో ఇక్కడ నేను ఓల్డ్ లెహంగా లెంత్ అనేది నేను మెజర్ చేస్తున్నానండి. 16 ఇంచెస్ ఉంది, అంటే డబల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి ఫైనల్గా 32 ఇంచెస్ అనేది వెస్ట్ రౌండ్ అనేది మనకు వచ్చిందండి. కానీ నా పాపకి 28 అనేది తీసుకుందామని అనుకుంటున్నాను. 26 తీసుకుందాం అనుకుంటున్నాను. అసలైతే మా పాపది 24 అండి, ఖర్చుకుంటుందని 26 తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే 6 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఆ 6 ఇంచెస్ మనం తగ్గించుకోవాలి లెహంగాలో. అంటే ఫ్రంట్ 3 ఇంచెస్, బ్యాక్ సైడ్ 3 ఇంచెస్ అనేది మనం తగ్గించుకుందాము, మినిమైజ్ చేసుకుందాము. దానికోసం నేను 1.5 ఇంచ్ లెంత్తో మనం ఫోల్డ్ చేసుకోవాలండి. 3 ఇంచెస్ మెజర్మెంట్ తీసుకొని దాన్ని హాఫ్కి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నాను. 3 ఇంచెస్ లెంత్ తీసుకొని మిడిల్లో పట్టుకొని ఆ క్లాత్ని అనేది అలా ఫోల్డ్ చేయాలి. అప్పుడు 3 ఇంచెస్ అనేది మనకి తగ్గుతుందండి. వేలు చూపిస్తున్న దగ్గర మనం స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ 3 ఇంచెస్, బ్యాక్ 3 ఇంచెస్, టోటల్గా 6 ఇంచెస్ అనేది మనం మినిమైజ్ చేసాము వెస్ట్ రౌండ్కి. ఫైనల్గా మనకి ఎంత వస్తుంది, 26 వస్తుంది. ఖర్చుతో కలిపి నేను తీసుకున్నానండి వెస్ట్ రౌండ్. చూసారు కదా, 14 వచ్చింది. 14 వచ్చింది, అంటే 28 ఇంచెస్ వచ్చిందండి. నేను ఖర్చుతో కలిపి 28 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు వెస్ట్ రౌండ్ అనేది మనం మినిమైజ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం లెంత్ తీసుకుందాము. లెంత్ అనేది ముందు మనం కట్ చేసుకున్నాం కదా లేసు,
రిమైనింగ్ ఎంత లెంత్ ఉందో చూద్దామండి. దానికి నాకైతే 33 ఇంచెస్ వచ్చింది. కానీ నాకు లెహంగా లెంత్ అనేది 30 ఇంచెస్సే కావాలి. సో మనం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని చివరి అంచును ఫోల్డ్ చేసుకొని వదిలేసేయచ్చు. అది వన్ మెథడ్ అండి. ఇప్పుడు అది కటింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ కూర్చోపెట్టుంది. అది మంచిగా కటింగ్ అవుతుందో లేదో కూడా తెలియదు. సో అదొక ప్రాసెస్. నెక్స్ట్ అనేది చెప్పాను కదా, 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు అని. అదొక ప్రాసెస్. నెక్స్ట్ మెథడ్ చెప్తున్నానండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫిల్ట్ వేసారు కదండి, ఈ ఫిల్ట్ అనేది పైకి కనపడుతుంది. అది ఓల్డ్ది కదండి, పైకి వేశారు. ఇప్పుడు నవేడేస్ లోపల వేస్తున్నారు కదా ఫిల్ట్ వేసినట్టు కూడా కనిపించట్లేదు. సో అలా అయినా వేసుకోవచ్చు. అలా కావాలనుకుంటే ఈ ఫిల్ట్ అనేది మనం తీసేసి మనకి ఎంత ఎక్స్ట్రా లెంత్ ఉందో అంత మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫిల్ట్ అనేది వేసుకొని చివర అంచున మడత పెట్టుకొని కుట్టుకున్నా కానీ మనకి లెహంగా అనేది కరెక్ట్ లెంత్ వస్తుందండి. నేను చెప్పింది అర్థమైందనే అనుకుంటున్నాను. 2 మెథడ్స్ చెప్పానండి. మనకి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని చివరిన ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు. లేకపోతే ఫిల్ట్ తీసేసి ఎక్స్ట్రా ఉన్నది లోపలికి ఫిల్ట్ మడత పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఫస్ట్ మెథడ్లో కట్ చేస్తే మనకి ఎలా అండి, కుదరదు కదా. పిల్లలు పెద్దవాళ్ళైనా కానీ యూజ్ అవుతుంది. మనం ఎందుకు ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవటము. కావాలంటే సెకండ్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సెకండ్ మెథడ్లో ఏంటంటే మనకి ఇప్పుడు చెప్పాను కదా, మనము ఇక్కడ స్టిచ్చెస్ అనేది తీసుకోవాలి. సో అలా కాకుండా నేను థర్డ్ మెథడ్ చెప్తున్నా చూడండి. చివర అంచు అనేది ముందు మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసేసుకొని మడత పెట్టేసుకొని కుట్టేసేసుకోవాలి. తర్వాత ఈ ఫిల్ట్ పార్ట్ వచ్చి ఆ చివరి అంచున మనకి కలిపి కుట్టేసేసేయాలి. అర్థమవుందా? నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను చేసే మెథడ్ థర్డ్ మెథడ్ అండి. ఇది ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన స్టిచ్చెస్ విప్పదీయటం, కట్ చేయటం వంకర టింకరగా వచ్చిందా లేకపోతే కరెక్ట్గా కట్ చేసామా లేదా అనేది ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవుతే మనకు అప్పుడు పిల్లలు హైట్ అయినా కానీ తీసుకోవటానికి కూడా యూజ్ అవుతుంది. ఈ మెథడ్ అనేది ఫాలో అవుతే. చూసారు కదా, నేను చెప్పినట్టు లేస్ తీసాం కదండి మనం. ఆ చివరి పార్ట్ అనేది మనం డబల్ ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటున్నాము. సేమ్ అదే విధంగా లెహంగా మొత్తం చివరి అంచంతా మనం డబల్ ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఆ స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా అయిపోయినాక చూడండి, ఆ విధంగా స్టిచ్ చేసాం కదా. ఫైనల్గా మొత్తం స్టిచ్ చేసినాక లెహంగా అనేది చూడండి ఎలా ఉందో. ఇప్పుడు స్టిచ్ చేసేసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఫిల్ట్ ఉంది కదండి, మనం వేసుకున్న ఫిల్ట్ అనేది తీసుకొచ్చి వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఈ ఫిల్ట్ ఆ పార్ట్ని అనేది తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. చివరన మనం ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ దగ్గరికి తీసుకొచ్చి ఫోల్డ్ చేయాలి. నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. అట్లా వెనక సైడ్ ఇలా వస్తుంది మనం అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఆ ఫిల్ట్ పార్ట్ తీసుకొచ్చి చివరిన తీసుకొచ్చి ఫోల్డ్ చేసి నేను చక్కగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినాక కూడా నేను చూపిస్తానండి. చూడండి, ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. మనకు కావాల్సిన లెంత్ కూడా వచ్చిందండి. కానీ బ్యాక్ సైడ్ మనం ఫోల్డ్ చేసింది మనం లెహంగాని నుంచోపెడితే అది కిందకు వస్తుంది. ఆ పార్ట్ అనేది కిందకి వేలాడుతుంది. సో అది వేలాడకుండా కనపడకుండా ఉండాలంటే ఆ పార్ట్ తీసుకొచ్చి మళ్ళీ చివరంచుకి ఫోల్డ్ చేయాలి. నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ పార్ట్ అనేది కిందకి వేలాడకుండా ఉండాలంటే ఆ పార్ట్ని తీసుకొచ్చి మనం మరలా లోపల రివర్స్లో ఉందండి లెహంగా, మరలా దాన్ని తీసుకొచ్చి ఆ చివరికి ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. నేను చెప్పడం కన్నా వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. అలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకుంటే ఇంకా లెహంగా కిందకి ఆ ఫిల్ట్ అనేది కనపడకుండా ఉంటుందండి. మనకి బేబీ పెరిగినా కానీ హైట్ పెరిగినప్పుడు మనకు కావాలంటే ఈ ఫిల్ట్ అనేది మనం తీసుకోవచ్చు. ఎక్సెస్గా ఉందని కట్ చేసుకుంటే ఏం యూజ్ అవుతుందండి, అప్పటి వరకు యూజ్ అవుతుంది. కావాలంటే మనం నెక్స్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు.
సో నేను అలా మడత పెట్టి కుట్టేసేసాను. వెస్ట్ రౌండ్ కూడా మనం ఇందాక ఫోల్డ్ చేసుకున్నాం కదండి, అక్కడ కూడా నేను స్టిచ్ అనేది వేసుకున్నాను. ఫైనల్గా మనకు కావాల్సినంత వేస్ట్ రెడీ అయిపోయింది, మనకు కావాల్సినంత లెంత్ రెడీ అయిపోయింది. కానీ ఎలా ఉందో చూడండి, మనం ఫోల్డ్ చేసి కుట్టేసేపాటికి లోపలున్న లైనింగ్ అనేది ఎక్సెస్గా మనకి కనిపిస్తుంది. సో ఈ ఎక్సెస్గా ఉన్న లైనింగ్ కూడా మనం ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఫైనల్గా లెహంగా అనేది రెడీ అయిపోద్దండి. నేను ముందే చెప్పాను కదా, ఈ ముడత వచ్చిన లెహంగా మీద బ్లౌజ్ అనేది చాలా బాగుందని. చూడండి మీరే ఎంత బాగుంది. ఇలాంటి బ్లౌజ్ని వేస్ట్ చేయటం ఎందుకండి, దీన్ని నేను ఆ లెహంగా మీదకి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది రెండు కరెక్ట్గా సెట్ అయిపోతాయి, మనకి ఏది వేస్ట్ అవ్వకుండా. చెప్పానుగా, ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. లెహంగా అనేది ఎంత సైజులో ఉండేది ఎంత సైజుకి మారిపోయిందో చూడండి. కరెక్ట్గా మా పాపకు సరిపోయింది. నేను మా పాపకు కూడా వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను వేసుకున్నప్పుడు చూశారు కదా ఎంత లెంత్ ఉందో, ఇప్పుడు చూసారు కదా ఎంత లెంత్ ఉందో. బ్లౌజ్ కూడా చూసారు కదా చక్కగా మ్యాచ్ అయింది. మీకు ఈ వీడియోలో క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యే ఉంటుందండి. ఎవరికన్నా యూజ్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ నా ఛానల్లో వస్తాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.